సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొత్తపట్నం మండలంలో పర్యటించారు. మండలంలోని 5 గ్రామాల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు తిరిగిన ఎమ్మెల్యేకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఒక్కొక్క గ్రామంలో దాదాపు 2 గంటల పాటు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే సమయంలో అర్ధరాత్రి దాటినప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు తరగని అభిమానం చూపారు. వారి అభిమానాన్ని చూసిన ఎమ్మెల్యే దామచర్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముందుగా మడనూరు గ్రామానికి వెళ్లారు. అక్కడి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మడనూరుకి చెందిన పలువురు స్థానికంగా ఉండే సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మండలాధికారులు, గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆదేశించారు. మన ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిందని, గ్రామంలో ఖచ్చితంగా మార్పు కనిపించాలి అని, ప్రజా సమస్యలు జీరో కావాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఈతముక్కల గ్రామంలో ఎమ్మెల్యే దామచర్ల పర్యటించారు. ముందుగా అక్కడ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్పటికే రాత్రి అయినప్పటికీ ఎమ్మెల్యే అక్కడ ప్రతి ఇంటికి వెళుతూ సుపరిపాలన గురించి అడగటంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు సావధానంగా వింటూ ముందుకు సాగారు. ఈతముక్కల గ్రామంలోని 4 కాలనీల్లో నీటి సమస్య ఉన్నట్లు ప్రజలు ఎమ్మెల్యేకి చెప్పారు. వెంటనే అక్కడ సచివాలయ సిబ్బందితో దామచర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 1,25,00,000 రూపాయలతో ఈతముక్కల గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్లు ఏర్పాటు చేస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదే సమయంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి అంటూ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రాజుపాలెం గ్రామానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చేరుకున్నారు. అక్కడ రాములవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. అదే సమస్యలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో సమస్యలు లేకుండా చూడాలి అంటూ ఆదేశించారు. అక్కడ నుండి దామచర్ల జనార్దన్ రావు వజ్జిరెడ్డిపాలెం చేరుకున్నారు. అక్కడ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి తాము పడుతున్న ఇబ్బందులు చెప్పారు. ప్రజా సమస్యలను సావధానంగా విని అనంతరం రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొత్తపట్నం మండల తహసీల్దార్ని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సచివాలయాల్లో కూర్చోకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలి అంటూ ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గమళ్లపాలెం చేరుకున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. గమళ్లపాలెంలో 1,35,00,000తో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, ఈశ్వర్, మహిళా నాయకురాలు నాలం నరసమ్మ, బీజేపీ మండల ఇన్ఛార్జ్ అమరసింహం, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు